అయితే మీకు మంజునాథ్ అని హోటల్ అయితే ఉంటుంది. పైన రూమ్స్ అయి బాగుంటాయి అండ్ ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది. సో ఇంకేంటి, ఈ కాళహస్తి టెంపుల్ కోసం తెలుసుకున్నాం, రాహుకేతు పూజ కోసం తెలుసుకున్నాం. దేశంలో పెద్ద పెద్ద టెంపుల్ ఇది కూడా ఒకటి. కొత్త కన్నప్ప టెంపుల్ కోసం కూడా తెలుసుకుందాం. భక్తుడైన కన్నప్పకు ఈ టెంపుల్ లో నిత్యం అన్నదానత జరుగుద్ది. రాహుకేతు పూజ అన్నది 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు జరుగుద్ది. 500 టికెట్ అయితే మెయిన్ టెంపుల్ దగ్గర అయితే చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం కాళహస్తి ఆలయం కోసం తెలుసుకుందాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాళహస్తి టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కాళహస్తికి చేరుకోవడానికి మనకి ట్రైన్ లో గానీ బస్సులో కానీ రావచ్చు. సో మేమైతే ట్రైన్ లో ఇక్కడ చేరుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చి 6 అయితే అవుతుంది. సో మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ కి అయితే బయలుదేరిపోతాం. రైల్వే స్టేషన్ గా నుంచి ఈ టెంపుల్ కి అయితే 3-4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఆటోలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. రైల్వే స్టేషన్ లోపల అయితే ఆటోస్ ఏమీ ఎక్కకండి. బయటకు వచ్చిన తర్వాత షేర్ ఆటోలో అయితే వెళ్ళండి. ఈచ్ వన్ పర్ పర్సన్ కి 20 రూపీస్ తీసుకుంటారు. శ్రీకాళహస్తి అనగా మనకి గుర్తొచ్చేది రాహుకేతు పూజలు. వీటితో పాటు కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఈ టెంపుల్ ఆపోజిట్ లో ఒక నది అయితే ఉంటుంది. సో ఆ నది పేరు స్వర్ణముఖి నది. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ స్నానం చేసి వెళ్తే చాలా మంచిది. లేకపోయినా ఆ నీళ్లు నెత్తిపై జల్లుకుని టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు. పంచభూత లింగంలోని వాయులింగమైన శ్రీ కాళహస్తీశ్వర లింగం ఒకటి. సో ఈ దేవాలయంలోని ఎటువంటి కిటికీలు లేవు, కానీ అక్కడున్న దీపాలు గాలికి ఊగుతా ఉంటాయి. ఈ వాయువు ఈ లింగం నుంచే వస్తుంది. ఇదే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత. అన్ని శివలింగాలకి అభిషేకం జరిగినట్టు ఈ శివలింగానికి అభిషేకం జరగదు. కేవలం కర్పూరంతో అభిషేకిస్తారు. అందుకే ఈ శివలింగాన్ని కర్పూర శివలింగం అంటారు. సో ఫ్రెండ్స్, ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. సో ఈ బోర్డు వచ్చి ఏ టైంలో ఎటువంటి పూజ జరుగుతుంది, ఏ టైంలో ఎటువంటి అభిషేకాలు చేస్తారు, అలాగే వాటికి సంబంధించిన కాస్ట్ కూడా ఇక్కడ వేస్తారు. సో ఈ బోర్డు పైన రాసి పెట్టిన విధంగా మనం ఫాలో అవ్వచ్చు. సో లగేజ్ మనం బయటే పెట్టేసుకుని వెళ్ళాలి. మొబైల్స్ కూడా లోపలికి అలౌ చేయరు. ఈ టెంపుల్ లోపల ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ లో నవగ్రహాలు అన్ని ఇక్కడే ఉంటాయి. సో ఆ పక్కనే వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ వినాయకుడిని నమస్కరించుకుని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఈ టెంపుల్ పక్కనే చిన్న వే ఉంటుంది. ఆ వే పైకి వెళ్తే మనకి భక్త కన్నప్ప టెంపుల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కాళహస్తి టెంపుల్ కోసం ఇక్కడ జరిపే రాహుకేతు పూజలు ఏ టైంకి చేస్తారు, ఎంత కాస్ట్ పడుతుంది, వాటి కోసం కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం కాళహస్తి కోసం తెలుసుకుందాం. శ్రీ కాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శ్రీ కాళహస్తి అనే పేరు వీటి వల్ల వచ్చింది. సో వీటి వెనకాల ఉన్నటువంటి కథ కోసం మనం తెలుసుకుందాం. ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదికి వెళ్లి తన తొండంతో నీళ్లు తీసుకుని వచ్చి ఈ శివలింగానికి అభిషేకించి బిల్వ పత్రాలతో పూజ చేసేది. సాలీడు ప్రతిరోజు ఈ శివలింగానికి పైన దుమ్ము ధూళి పట్టకుండా సాలిగూడు నిర్మించేది. పాము రోజు విలువైన రత్నాలతో పూజ చేసేది. ఈ 3 కూడా ఒకరికొకరు తెలియకుండా పూజ చేసేవి. ఒకరోజు పాము కొన్ని రత్నాలతో పూజ చేసింది. సాలీడు దుమ్ము ధూళి పట్టకుండా సాలిగూడిని నిర్మించింది. ఏనుగుకి ఇటువంటి పూజ విధానం ఉందని తెలియక తన తొండంతో నీళ్లు తీసుకొచ్చి శుభ్రం పరిచేది. ఒక రోజు పాముకి కోపం వచ్చి ఆ ఏనుగు తొండంలోకి దూరింది. ఆ పెనుగులాట జరిగినప్పుడు ఏనుగు తొండం శివలింగానికి తగిలింది. మధ్యలో ఉన్న సాలేడుకి తగిలి సాలీడు మరణించింది. పాము విషయం వల్ల ఏనుగు అయితే మరణించింది. పాముకైతే ఊపిరాడక మరణించింది. వీటి భక్తికి మెచ్చిన శివుడు మోక్షాన్ని ప్రసాదించాడు. దీని వల్లనే ఈ ఏరియాకి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా పిలువబడుతుంది. పుత్ర శోకానికి గురి అయిన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడిగా దర్శనమిచ్చాడంట. ఈ నాగరూపాన్ని బ్రహ్మదేవుడు కూడా అర్చించాడంట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు అని పేరు వచ్చింది. సర్పదోషాల నుండి, రాహుకేతు గ్రహాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. సో ఈ టెంపుల్ చాలా పెద్దది. మన దేశంలో పెద్ద పెద్ద టెంపుల్లో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లోనే పాతాళ వినాయకుడు విగ్రహం అయితే ఉంది. సో మీ దర్శనం అయిపోగానే ఈ టెంపుల్ కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ మనం భక్త కన్నప్ప టెంపుల్ కోసం కూడా తెలుసుకుందాం. సో ఈ టెంపుల్ అయితే మన శ్రీకాళహస్తి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇందరు చూపించాను. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని పూజించేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి శివుడు ఒకరోజు తన కంటి నుండి రక్తాన్ని కార్చాడు. అది చూసిన కన్నప్ప వెంటనే తన కన్నును పీకి స్వామివారి కంటికి అమర్చాడంట.
తర్వాత రెండవ కంటి నుండి కూడా రక్తాన్ని కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప అది చూసి తన రెండవ కన్నును కూడా పీకి స్వామివారికి అమర్చాడంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పకు విముక్తినిచ్చాడంట. సో అప్పటి నుంచి భక్త కన్నప్పగా పిలువబడతాడు. సో ఈ భక్త కన్నప్ప గురించి తెలుసుకోవాలంటే ఒక స్టోరీ అయితే ఉంది. సో ఈ స్టోరీ కోసం మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తా. నెక్స్ట్ ఈ టెంపుల్లో నిత్యం అన్నదానం జరుగుద్ది. మార్నింగ్ 10:30 నుంచి 2 o'clock వరకు జరుగుద్ది. గేట్ నంబర్ 2 దగ్గర ఫ్రీగా రెస్ట్ తీసుకోవడానికి రూమ్లు అయితే దొరుకుతాయి. సో నెక్స్ట్ అయితే రాహుకేతు పూజ కోసం తెలుసుకుందాం. సో ఈ పూజ అయితే మనకి 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఈ రాహుకేతు పూజ అన్నది 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు జరుగుద్ది. సో ఈ పూజ అన్నది మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. సో ఈ టైమింగ్ లో మనం ఎప్పుడైనా సరే జరుపుకోవచ్చు. సో ఈ రాహుకేతు పూజ అన్నది 500 రూపీస్ కి 5000 రూపీస్ కి పెద్ద తేడా అయితే ఉండదండి. 500 టికెట్ అయితే మెయిన్ టెంపుల్ దగ్గర అయితే చేస్తారు ఎక్కువ మందితో. 5000 రూపీస్ టికెట్ అయితే మెయిన్ టెంపుల్ లోపలైతే చేస్తారు తక్కువ మందితో. కానీ పూజ విధానం మాత్రం సేమ్ రెండు ఒకటే. పూజకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా టెంపుల్ వాళ్ళే ఇస్తారు. గేట్ నెంబర్ 4 దగ్గర అయితే పిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఏసీ రూమ్లు అయితే మీకు 1000 నుంచి 2000 వరకు అయితే ఉంటుంది. నాన్ ఏసీ అయితే మీకు 400 and 500 800 వరకు కూడా ఉంటాయి. అంతేకాదు టెంపుల్ దగ్గరలో అయితే మీకు మంజునాథ్ అని హోటల్ అయితే ఉంటుంది. పైన రూమ్స్ అయితే బాగుంటాయి అండ్ ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది. సో గుడి ఆవరణలో శ్రీకాళహస్తి అనే సింబల్ కి ఇక్కడ మీకు చూపించారు. ఇక్కడ భర్త కన్నప్ప ఈశ్వరుడు ఒక స్టాచ్యూ రూపంలో ఒక మంచి బాగా చూపించారు. సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దగ్గర అయితే మనకి వాస్తు నిత్య అనేటువంటి సత్రం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు రూమ్స్ అయితే చాలా నీట్ గా క్లియర్ అయితే ఉంటాయి. వీలుంటే ఒకసారి ట్రై చేయండి. సో ఇంకేంటి, ఈ కాళహస్తి టెంపుల్ కోసం తెలుసుకున్నాం, రాహుకేతు పూజ కోసం తెలుసుకున్నాం, అలాగే ఈ పూజ టైమింగ్స్ తెలుసుకున్నాం, అలాగే రూమ్స్ కోసం తెలుసుకున్నాం. ఇంకేంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.